సార్ మేము ఇందాక మొత్తం యువకులంతా చూసాము. మొత్తం మా పాయింట్ ఆఫ్ వ్యూలో సమగ్రాభివృద్ధి జరిగిందని మేము అనుకుంటున్నాము. మీరు ఇందాక చెప్పారు వ్యవసాయం గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, స్కూల్స్ గురించి కానీ, ఇంకా హిమకుంటలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, మీరు చేసిన కార్యక్రమాలు కానీ, సమగ్రాభివృద్ధి గురించి హిమకుంటలో జరుగుతున్న కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాల గురించి ఒకసారి మీరు చెప్పండి సార్ మీ మాటల్లో. హిమకుంటలను 2014లో నేను జెడ్పీటీసీగా మెంబర్గా ఎన్నికైనాక అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించారు. ఒక ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి. ఆ దత్తత కూడా అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లోకి పోయి మనం రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆ వెబ్సైట్లో కూడా అడుగుతారు, నువ్వు గ్రామానికి సంవత్సరానికి ఎన్ని లక్షలు వెచ్చించగలవు, నువ్వు ప్రతిరోజు గ్రామం కోసం ఎంత కాలాన్ని వెచ్చించగలవు అని. డబ్బు ఒకటే కాదు, కాలాన్ని కూడా వెచ్చించగలవు. ఈ విధంగా వాళ్ళు అడిగినటువంటి యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నేను అధికారికంగా హిమకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. ఒక దత్తత తీసుకున్న తర్వాత విలేజ్ పార్ట్నర్ అంటారు. విలేజ్ దత్తత తీసుకున్న వాళ్ళను విలేజ్ గ్రామ భాగస్వామి అంటారు అఫీషియల్ గా. నేను దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలి, ఒక మోడల్ విలేజ్ గా దీన్ని తీర్చిదిద్దాలి అని ఆ రోజు కృతనిశ్చయం చేసుకున్నాను. అప్పుడు నాకు మోడల్ విలేజ్ అనే దాని మీద కూడా నాకు ఒక పర్సనల్ ఒక వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంది. నాకు తెలిసి అందరూ ఏమనుకుంటారు అంటే, ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఉంటే అంటే దాంట్లో మౌలిక వసతుల పరంగా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేసి, స్కూల్ బిల్డింగ్లు కట్టి, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టి, లేదంటే ఒక పార్క్ నిర్మించి ఇవన్నీ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే అది ఒక ఆదర్శ గ్రామము అనుకుంటారు. కానీ నా దృష్టిలో మోడల్ విలేజ్ కి డెఫినేషన్ వేరు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసినా కూడా ఆ గ్రామంలో నివసించే కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు, వాళ్ళ తలసరి ఆదాయం పెరగనప్పుడు, వాళ్ళు అర్ధాకలితో ఉంటే ఇన్ని ఫెసిలిటీస్ ను కూడా వాళ్ళు ఉండి కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఒక మోడల్ విలేజ్ అంటే ఒకవైపు ఇన్ఫ్రా డెవలప్ కావాలి, ఇంకోవైపు ఆ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆదాయము, కుటుంబ ఆదాయము పెరగాలి అని నిర్ణయించుకొని నేను ఈరోజు మా గ్రామాన్ని నాకు తెలిసినంత వరకు సమగ్ర అభివృద్ధి చేశాం. దాంతో తలసరి ఆదాయం కూడా జాతీయ సగటు కంటే, తలసరి ఆదాయం సగటు కంటే, రాష్ట్ర తలసరి ఆదాయం సగటు ఆదాయం కంటే కూడా 3 ఇంతులు హిమకుంట్లలో తలసరి ఆదాయాన్ని పెంచినాం. దానికి కావాల్సింది ఏంటి అంటే, నేను ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. ఈ ఇన్ఫ్రా అనేది ప్రభుత్వ నిధులతో అన్ని చేయొచ్చు, లేదా సొంత నిధులతో చేయొచ్చు. కానీ ఈ గ్రామానికి ఏమి చేస్తే ఈ గ్రామంలో నివసించే వాళ్ళు ఆర్థికంగా బలపడతారు అనుకున్నప్పుడే మా గ్రామం హార్టికల్చర్ బెల్ట్, విపరీతమైనటువంటి పండ్ల తోటల పెంపకం ఉంది. ఇక్కడ భూగర్భ జలాలు పెంపొందించగలిగితే తప్ప ఈ రైతులను నేను ఆర్థికంగా బలోపేతం చేయలేనని నిర్ణయించుకున్నాక ఒకవైపు సాగునీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, తద్వారా వ్యవసాయం లాభపడింది. ఇంకోవైపు ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చాం, మా వ్యక్తిగత నిధులు కూడా ఖర్చు పెట్టాం. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ప్రభుత్వం నేను జెడ్పీటీసీ ఉన్న 5 సంవత్సరాలలో ప్రభుత్వ పరంగా దాదాపుగా 17 కోట్లు ప్రభుత్వ నిధులు, ఇందాక మీరు అడిగారు నీరు చెట్టు ప్రోగ్రామ్ లో మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అని. ₹1 కూడా నీరు చెట్టు ప్రోగ్రామ్ లో మా కాంట్రిబ్యూషన్ లేదు. నీరు చెట్టు, జాతీయ ఉపాధి హామీ, ఈ పథకాల ద్వారా ఇతరత్వ ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ కలిపి 17 కోట్లు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ నిధులు వెచ్చించినాము. మా కుటుంబం తరఫున సొంతం 1,81,00,000 మేము సొంత నిధులు కూడా ఈ గ్రామానికి వెచ్చించినాం. ఆ అన్ని నిధులు ఖర్చు పెట్టినాం కాబట్టి ఇన్ఫ్రా పరంగా సమగ్ర అభివృద్ధి జరిగింది. ఈ 14 to 19 లో, మళ్ళీ 19 to 24 లో కూడా ఇంకా కొన్ని ఏదైనా ఉండేటి కంప్లీట్ చేశారు. ఇప్పుడు మేము 24 నుంచి మళ్ళీ తర్వాత కూడా ఇంకా ఏదైనా అవసరం ఉండేటి అన్ని కూడా ఈ మధ్య కాలంలో కూడా. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక గ్రామము సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే అనేకమైనటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం డబ్బు లేదు. అటువంటిది ఎప్పుడు ఖచ్చితంగా మన సొంత డబ్బులు లేదంటే దాతల డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది గ్రామంలో. ఈ ఊర్లో మేము ఉదాహరణకు వ్యక్తిగత మరుగుదొడ్లు దాదాపుగా హిమకుంటలో 165 మందికి లేవు.
మాకు ఆమ్లెట్ విలేని అగ్రహారంలో 125 మందికి లేవు. కానీ ప్రభుత్వం అప్పుడు 9,100 రూపాయలు వ్యక్తిగత మరుగుదొడికి ఇచ్చేది. కానీ మాది హాట్ సాయిల్, గుంత తీసుకునేసరికి వాళ్ళకి 5-6 వేలు ఖర్చు అవుతాయి. ఇంకా ఈ మెటీరియల్ అంతా కలిసి ఒక్కొక్కరి చేతి కూడా 10,000 రూపాయలు 9,000 రూపాయలు పడతా ఉండేది. వాళ్ళు ఎవరు కూడా పద్దం లేస్తే ఆ మరుగుదొడ్డి కట్టుకోవడానికి ఆసక్తి చూపని పరిస్థితి. అప్పుడు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని మీరు ప్రభుత్వం వచ్చే 9,100కు మేము ఒక కుటుంబానికి 7,000 రూపాయలు మ్యాచింగ్ ఇస్తామని చెప్పి మా సొంత నిధులతో ఇమగుంటలో 165, అగ్రహారంలో 125, దాదాపుగా 290 వ్యక్తిగత మరుగుదొడ్లను ఒక్కొక్క మరుగుదొడికి 7,000 రూపాయలు మా కాంట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్ళ చేతికి కూడా ఇవ్వకుండా గురిజాలలో ఉండే బేల్దారులకు కాంట్రాక్ట్ ఇచ్చి అంతా మేమే కట్టించి వాళ్ళకి కీ ఇచ్చాం. అట్లా దాదాపు 20-24 లక్షల రూపాయలు నాకు మా సొంత నిధులు అయిపోయాయి. ఇకపోతే ఔటర్ రింగ్ రోడ్డు ఇమకుంట్లకు ఎక్కడా లేని విధంగా ఒక గ్రామ ప్రాంతంలో రింగ్ రోడ్డు ఉన్నది. ఆ రింగ్ రోడ్డు అనేది న్యాచురల్ గా వచ్చినది కాదు. మేము మా ఆలోచనలో నుంచి ఆ చేర్లలో ఉండే భూమిని కొని రింగ్ రోడ్డు రూపకల్పన చేసి ఆ రింగ్ రోడ్డుకు డబ్బులు ఖర్చు పెట్టాం. గ్రామంలో పాత సచివాలయానికి ఒక 7 ఇండ్లు కొని చాకలి కులస్తులకు సంబంధించినవి ఉంటాయి. వాళ్ళ 7 ఇండ్లు కొని ఒక సచివాలయం కట్టాం. ఒక గ్రంథాలయానికి 3 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కొని నేనే స్థలం డొనేషన్ ఇచ్చి గ్రంథాలయం కట్టాం. ఇంకో అంగన్వాడికి అక్కడ దిబ్బలు అన్ని ఉంటే కొని కట్టాం. ఒక వెటర్నరీ హాస్పిటల్కి 3 లక్షలు పెట్టి డబ్బులు పెట్టి కొని వెటర్నరీ హాస్పిటల్ కట్టాం. ఇక ఒక స్కూల్కి వచ్చి కాంపౌండ్కి 22 లక్షలు పెట్టి కట్టాం. ఇట్లా 2019 జనవరి 9వ తారీఖు కలెక్టర్ శ్రీ హరికిరణ్ చేతుల మీదుగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాం. వాట్ అబౌట్ గవర్నమెంట్ మనీ, వాట్ అబౌట్ పోరెడ్డి ఫ్యామిలీ మనీ అని చెప్పి మేము ఒక వైట్ పేపర్ కూడా డిక్లేర్ చేశాం. ఇమకుంటలో అంటే ప్రభుత్వం నుంచి ఇంత డబ్బులు తెచ్చాం, మా డబ్బుల నుంచి ఇంత డబ్బులు తెచ్చాం, ఈ డబ్బులకి ఈ పనులు చేశాము. శ్వేతపత్రం, వైట్ పేపర్ అంటే శ్వేతపత్రం. ఎందుకంటే పబ్లిక్ కోసం, ఒక ట్రాన్స్పరెన్సీ కోసం. ప్రజలు ఏమనుకుంటా ఉంటారు అంటే జనరల్ గా ఏం చేస్తారని ఇది ఊరికి చేస్తా ఉన్నారా, ఏదో ప్రభుత్వం నుంచి ఇచ్చింటారులే అనుకుంటారు. అందుకే ఏది ప్రభుత్వం అనేది, ఏది పోరెడ్డి కుటుంబానికి సంబంధించినది, లేదా ఏ ఊరు గ్రామస్తులు ఇచ్చినటువంటి డొనేషన్ అని. అందుకే నేను ఎక్కడైనా ఏ అధికారి మాకు గ్రామానికి సహాయం చేసినా, ఏ వ్యక్తి మా గ్రామానికి సహాయం చేసినా వాళ్ళ పేర్లు ఖచ్చితంగా మేము బోర్డులో పెడతాం. అంతేందుకు మా స్కూల్లో పనిచేసుకున్న అధ్యాపకులకి కూడా ఒక్కో బ్లాక్ వాళ్ళ పేరు పెట్టారు. ఎప్పుడో నాకు 2000 ప్రాంతం ముందు కలెక్టర్ అదర్శనా గారు ఉన్నారు. ఆయన స్పెషల్ విజిట్ మా ఊరికి ఒక జన్మభూమిలో భాగంగా వచ్చి మా స్కూల్కి 4 లక్షల డబ్బులు ఇస్తే ఇప్పుడు కూడా స్కూల్లో బోర్డు ఉంది, అదర్శనా ప్రాంగణం అని కలెక్టర్ గారి పేరుతో, అదర్శనా గారి పేరుతో ఉంది. హరికిరణ్ గారి పేరుతో గ్రౌండ్ ఉంది. పడాలో ఉన్నప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు చాలా సహాయం చేశారు. అందుకే కృష్ణమోహన్ రెడ్డి నగర్ అని ఒకటి పెట్టాం. ఇట్లా ఎవరు ఏమి సహాయం చేసినా కూడా ఆ సహాయాన్ని గుర్తుంచుకొని వాళ్ళ పేరు సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు వాళ్ళ పేరు స్థిరస్థాయిగా ఉండే విధంగా నేను ఒక ప్లానింగ్ చేసుకుంటా పోతాను. ఇట్లా ఇంత బాగా గ్రామస్తుల సహకారంతో, నా స్నేహితుల సహకారంతో, అనేక మంది దాతల దాతృత్వంతో మలచబడినటువంటి ఒక గొప్ప ఆదర్శమైనటువంటి గ్రామం ఇది. అది మనం కూడా మోడల్ విలేజ్ అని మనం అనుకుంటే సరిపోదు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2017-18లో జాతీయ స్థాయిలో 12 గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎన్నిక చేస్తే తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు కలిసి ఇమకుంట్ల ఒకే ఒక గ్రామము నేషనల్ అవార్డు వచ్చింది. ఇందాక సార్ మేము రోడ్లు చూసేటప్పుడు కూడా అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి ఒక ఏరియాకు ప్రోరెడ్డి మార్గ్ అని ఉంది సార్. సో దాని గురించి చెప్పండి సార్. అది ఏంటి అంటే అక్కడ ఇరుకు దాదాపుగా ఇంతకు ముందు అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఒకసారి అంకేరపల్లికి సంబంధించిన అతను యాక్సిడెంట్ చేసి చనిపోయాడు. ఆ ఇరుకు 2 పక్కల ఒక అతను నా క్లాస్మేట్ చవ్వా రామగోపాల్ రెడ్డి అని 2 పక్కల పట్టా భూమి ఉంది. నా యొక్క జీవిత కళని 25 సంవత్సరాల నుంచి దాన్ని వెడల్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అది పట్టాలాడు. అతను ఇచ్చేదానికి ఆసక్తి చూపలే. కానీ ఇటీవల అతన్ని మేము రిక్వెస్ట్ చేస్తే రాజకీయాలకు అతీతంగా మా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఉన్నాడు, చవ్వా కిషోర్ రెడ్డి అని, చవ్వా బాల కిషోర్ రెడ్డి అంటారు. వాళ్ళ సమీప బంధువు
ఒకసారి ఇష్టాగోష్ఠిలో ఏదో ఒక వేడుకలో మాట్లాడేటప్పుడు కిషోర్ అన్నీ చేయగలిగినాం, అదొకటి చేయలేదు, మీ అన్నను ఏదైనా ఉంటే కన్విన్స్ చేయగలని అడిగాం. వెంటనే అతను దానికి కొంత శ్రద్ధ తీసుకొని అతనితో కన్విన్స్ చేసి ఒక 5,80,000 రూపాయలకు ఆ స్థలాన్ని మనకు ఒక 15 సెంట్లు విక్రయించేదానికి ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు పెట్టి మనం కొని దాన్ని రోడ్డును వైడనింగ్ చేసి దాన్ని, నేనైతే అది కూడా అనుకోను, అందరూ ఒక మార్పు ఉండాలా, దానికి ఒక పేరు ఉండాలా అని అందరు కలిసి మా వాళ్ళు, నా యొక్క ఫాలోవర్స్, నా బంధువులు, స్నేహితులు దాన్ని పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి మార్గ్ అని పెట్టారు. అంటే మా సొంత డబ్బులతో మేము కొని నిర్మించిన రోడ్డు. సార్ నేను ఈ మధ్య గమనించాను, హిమకుంట్లకు రావడానికి ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా తార్ రోడ్లతో ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. నేను ఒకసారి అంకేపల్లి నుంచి వచ్చేటప్పుడు ఒక రైతు కనిపించారు సార్. చూడు రోడ్డు ఎలా ఉందో, హిమకుంట్లకు పోయేది, ఆ రోడ్డు పక్కనే అతని పొలం ఉంది సార్. అతన్ని నిజంగా అతని ఆనందం కళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రోడ్డు పక్కనే పొలం ఉంటే దానికి వాల్యూ పెరుగుతుందని. ప్లస్ ఇంకోటి అతను చెప్పిన విషయం ఏంటంటే, ఈ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు వేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఇమీడియట్గా ఎంత స్పీడ్గా వర్క్ కంప్లీట్ అయిందంటే అంత స్పీడ్గా కంప్లీట్ అయిందని చెప్పారు. సో హిమకుంట్లకు ఉన్న సరౌండింగ్, తార్ రోడ్లు, కనెక్టివిటీ, వాటి గురించి మీరు చెప్పండి సార్. హిమకుంట్ల నుంచి మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు హిమకుంట్ల అనుకుంటే హిమకుంట్ల నుంచి చుట్టూ 9 రోడ్లు లింక్ రోడ్స్ ఉన్నాయి. ఒకటి ఇట్లా నేరుగా వచ్చి నిటివెళ్లకు హిమకుంట్ల నుంచి మెయిన్ రోడ్ ఒకటి తార్ రోడ్ ఉంది, దాని పక్కనే ఒకటి అగ్రహారానికి తార్ రోడ్ ఉంది 2, నేను వెంటనే ఇట్లా గూడూరు కూడా తార్ రోడ్ ఉంది 3, మళ్ళీ వెంటనే అంకేరుపల్లెకి వచ్చేసి వయా ఓల్డ్ రస్తా అని చెప్పి ఈ మధ్య నెల కిందట తార్ రోడ్ వేసాం 4 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాయి తార్ రోడ్డు ఈ మా ఫామ్ హౌస్ మీదుగా అంకేరుపల్లెకి పోయేది ఒకటి 5ది. ఇంకోటి బోనాల రస్తా అని చెప్పి కొండ రస్తా అంటారు, అక్కడి నుంచి కూడా చెల్లోపల్లి పోయేదానికి 6వ తార్ రోడ్డు ఉంది. ఇంకోటి మెయిన్ రోడ్ పులివెందులకు పోయే రోడ్డు చెల్లోపల్లి మీదుగా 7వ తార్ రోడ్డు ఉంది. ఇంకోటి గురిజాలకు పోయేదానికి ఒక తార్ రోడ్డు ఉంది 8వ తార్ రోడ్డు. ఇంకా సింహాద్రిపురానికి షార్ట్ కట్ ఒకప్పుడు నిడల మీద పోయేవాళ్ళం. ఈ మధ్య ఒక సంవత్సరం కిందట నేరుగా హిమకుంట నుంచి సింహాద్రిపురం మండలెట్ కోటుకో తార్ రోడ్ వేసాం. 9 యొక్క లింకు రోడ్లు అన్ని తార్ రోడ్లు వేసాం. ఇది ఏంటి అంటే, ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి రవాణా సౌకర్యానికి మాత్రమే ఉపయోగపడేది కాదు ఈ రహదారులు. ఇప్పుడు మాది హార్టికల్చర్ బెల్ట్. ఇక్కడ హార్టికల్చర్ బెల్ట్ లో ఈ రోజు పరిస్థితుల్లో మొత్తం చీనీకాయలు కానీ, అరటి కానీ ఢిల్లీ, రాజస్థాన్, కలకత్తా, బాంబే, నాగపూర్ లాంటి యొక్క సిటీలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ప్రతి తోట దగ్గరకు 20 టన్నుల నుంచి 30 టన్నులు లారీలు పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ యొక్క లింక్ రోడ్లన్నీ డెవలప్ చేయడం వలన ప్రతి ఒక్కరి తోటలోకి 20 టన్నుల లారీ, 30 టన్నుల కెపాసిటీ లారీ కూడా పోయి వారి పంటను మార్కెట్కు తరలించుకునేదానికి రైతులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం నేను ఏర్పాటు చేయగలిగిన. సేమ్ టైం ఆ పంటలను మళ్ళీ కాటా వేబ్రిడ్జ్ అంటాం. ఆ వేబ్రిడ్జ్ కూడా గుర్జాలలోనో సింహాద్రిపురంలోనో ఉండేది మాకు. దానివల్ల ఏమైతుంది అంటే, ఈ చీనికాయలు కోసేటప్పుడు 2 టన్నులు 3 టన్నులు పక్కన పెడతారు గ్రేడింగ్ లో. అవి రైతులకు అవగాహన ఉండదు, దీన్ని ఒట్టుకు పోసుకుంటామంటారు. అది దూరంగా ఉండడం వల్ల రైతుకు కూడా ఇబ్బంది అయ్యి ఎక్కడికో ఒకటికి ఇస్తాడు. అందుకే లాభాపేక్ష లేకుండా మా కుటుంబం తరపునే ఒక వేబ్రిడ్జిని కూడా పెట్టి రైతులకు సౌకర్యంగా పెట్టాము. నేను బేసికల్ గా నా ఈ ప్రాంత పక్షపాతిని, ముఖ్యంగా రైతు పక్షపాతిని. రైతుకు ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది ఎంత దూరమైనా పోయి చెయ్యాలా అనే మనస్తత్వం నాకు ఉంది. కాబట్టి ఇన్ని లింక్ రోడ్లను డెవలప్ చేసినాం, అందరి సహకారంతో చేసాం. నాకు ఇదొక్కటి నా ప్రతిభని కూడా నేను ఏ రోజు చెప్తాను. నేను ఎక్కడైతే ఏ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్నానో ఈ ప్లాట్ఫామ్స్ లో నా పైన ఉన్నటువంటి యొక్క ఇన్ఛార్జీలు కానీ, జిల్లా నాయకులు కానీ, మంత్రులు కానీ, లేదంటే ఇతరత్ర వాళ్ళు జిల్లా కలెక్టర్లు కానీ, హెచ్ఓడీస్ కానీ అందరూ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సహకరించడం వల్లనే ఈ మా గ్రామం ఇంత గొప్పగా ఉంది. అవకాశం వస్తే మండలానికి కూడా కొంత మేరకు మీరు మా ఊరు గ్రామాల గురించి ఇప్పుడు అడిగారు. ఈ మధ్య కాలంలో గురిజాలకు ఒక 3 రోడ్లు బ్రహ్మాండమైన తార్ రోడ్లు వేశారు. గురిజాలకు వెనపసుపల్లి, గురిజాల నుంచి వెంకటాంపల్లి, గురిజాల నుంచి హిమకుంట్ల. ఆ వెంకటాంపల్లిలో అయితే 30 మంది పిల్లలు ఇక్కడికి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఫామ్ హౌస్ కి వచ్చారు. వచ్చి 100 ఏళ్ల కల సార్ మాకు ఆ ఒక్క తార్ రోడ్డు వేయించమని.
ఆ తార్ రోడ్డు కూడా కంప్లీట్ చేశారు. 100 సంవత్సరాల నుంచి ఆ తార్ రోడ్డు వాళ్ళ కళ సార్ అది. వాళ్ళు చెప్పారు 100 సంవత్సరాల నుంచి మా గ్రామానికి ఆ రోడ్డు కళ సార్, దయచేసి అది ఒక్కటి వేపించమంటే ఆ తార్ రోడ్డు కూడా కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఆ గ్రామస్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ నిజంగా నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్గా మీరు చెప్పినట్టు రైతు పంట పండించి మంచి రేట్ వచ్చినప్పుడు కూడా వర్షాకాలంలో నేను చూశాను సార్, రేటు ఓకే అయింది, అన్ని ఓకే అయింది. ఆ వెహికల్ పోలేక అది నిలబడిపోవడం వల్ల మళ్ళీ రేటు తగ్గి ఇట్లా చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. మీరు ఏదైతే రియల్గా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి మీరు అవన్నీ చూశారు, అరటికాయల లోడ్ కానీ చిన్నకాయల లోడ్ కానీ అన్ని ఓకే అవుతుంది సార్. కానీ దావలేక మెయిన్లీ వర్షాకాలంలో బండి రాలేదని చెప్పేసి డౌన్ అయిపోయి రేట్లు తగ్గిపోయి అమ్ముకున్న సిచ్యువేషన్ కూడా చూశాను సార్. అది నువ్వు చూడమే కాదు, నా చిన్నప్పుడు నా బాల్యంలో మా తోటల దగ్గరికి లారీలు రాలేక మొత్తం బండ్లతో కానీ ట్రాక్టర్లతో కానీ మెయిన్ రోడ్డు మీద పెట్టుకొని అక్కడ నుంచి చీనీకాయలు తెచ్చి ఇక్కడ ఎగనిడిసి మళ్ళీ లోడింగ్ చేసుకునేటప్పుడు టచింగ్ వచ్చేది కాయ. ఆ టచింగ్ రావడం వల్ల వ్యాపారస్తులు నష్టపోయి రైతుకు పూర్తి మొత్తం చెల్లించేవాడు కాదు. అందుకే ఇప్పుడు మా ఇమ్మకుంటల్లో ఎటు వైపు పోయినా ఏ రైతుకైనా తోటలేకి 20 టన్నుల లారీ 30 టన్నుల లారీ ఆనందంగా హ్యాపీగా ఓవైపు వర్షం పడతా ఉండే వెళ్తాడు. అది నా ఇంటెన్షన్. ఎందుకు సార్ మీరు చిన్నప్పుడు చూసిన సంఘటనలు ఏమంటే ఇంకా కొన్ని ఊళ్ళలో ఇలా ఉన్నాయి సార్, వాళ్ళు ట్రాక్టర్లు పోసుకోవడం వల్ల అక్కడి నుంచి తీయడం కూడా ఉంది సార్, ఎందుకంటే రోడ్డు ఫెసిలిటీ లేకపోవడం వల్ల సార్. అందుకే ఇప్పుడు కూడా మీరు అన్నారు, ఇప్పుడు కూడా మేము మన ముఖ్యమంత్రి గారిని కన్వీన్ చేసి జిల్లా కలెక్టర్ గారిని కన్వీన్ చేసి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ సెక్రటరీ ప్రద్యుమ్న గారితో నేను మా ఇన్ఛార్జి మిత్రుడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరం దాదాపు పులివెందులలో పడాలో సిమెంట్ రోడ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ గ్రావెల్ రోడ్స్ ఇమ్మని చెప్పి కన్వీన్ చేస్తే ఒక 25 లక్షల రూపాయలకు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెట్ తీసుకొచ్చేదానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి 25 కోట్లకు ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు గ్రావెల్ రోడ్ శాంక్షన్ చేశారు. ఓన్లీ కనెక్టివిటీ కోసం సార్, మన రైతుల నుంచి వచ్చే ఓన్లీ దట్ ఇస్ నాట్ లింక్ రోడ్స్. అది గ్రామానికి మధ్య లింక్ రోడ్ కాదు, ఒక తోట దగ్గర రోడ్లు ఉంటాయి చాలా. ఆ గ్రావెల్ రోడ్ లేకపోతే ఆ తోట దగ్గరికి లారీ పోదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఇమ్మకుంట్ల కంటే అదృష్టం కొద్దీ నేను 9 రోడ్లను రూపకల్పన చేయగలిగినా కాబట్టి అన్ని తోటలు కవర్ అవుతున్నాయి. చాలా ఊర్లలో 2 రోడ్లే లింక్ రోడ్లు ఉంటాయి, కానీ కొన్ని బండ్లపాటలు ఉంటాయి, తోట దగ్గరకు పోయేది మాత్రమే ఉంటాయి. అంటే ఎండ్ విలేజ్ ఉండదు, ఎండు తోటలే ఉంటాయి. అటువంటి సాధకు తోటల కాటికి లారీలు పోవాలంటే నువ్వు చెప్పినట్టు చాలా పల్లెల్లో ప్రాబ్లం ఉందని ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి అంతటికి రవి నేను ముఖ్యమంత్రి గారిని కన్వీన్ చేసి 25 కోట్లు ఇప్పుడు గ్రావెల్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇప్పుడు అవన్నీ కూడా తొందరలో వినియోగంలోకి వస్తాయి. మీ గురించి విన్నప్పుడు ఒకటి తెలిసింది సార్, ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా ఆ పని చేయడానికి మీరు ముందుకు వచ్చి అవసరమైతే మీ సొంత నిధులు వెచ్చించి ఇంకా తక్కువ వస్తే మీ నెట్వర్క్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ చేసి ఆ వర్క్ పూర్తి చేసేంత వరకు మీరు కంప్లీట్గా దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉండాలని చెప్పి నేను కొంత చెప్తే విన్నాను సార్. దాని గురించి మీరు చెప్పండి సార్ ఒక మాటలో. చాలా మందికి తెలియంది ఏంటి అంటే ఈ కుటుంబ వ్యవస్థలో కేవలం అక్కడనే ఫిక్స్ అయిపోయిన వాళ్ళ కంటే కుటుంబ వ్యవస్థను దాటి అంటే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని బజార్న వేసి సమాజానికి చేయమని నేను సూచించడం లేదు. మనము కుటుంబానికి కంఫర్ట్ అంతా ఇచ్చిన తర్వాత కూడా మనంగా కంఫర్ట్గా ఉంటే అప్పుడు సమాజం వైపు మనం ఆలోచించి సామాజిక సేవ చేస్తే దాంట్లో ఉన్నటువంటి యొక్క సంతృప్తి శాతం అనేది మనము వెలకట్టలేనిది. ఆ సంతృప్తి శాతాన్ని నేను అనుభవిస్తున్నా కాబట్టి ప్రతి నిత్యము నేను ఈ యొక్క కాలాన్ని వెచ్చించగలుగుతున్నా, డబ్బును వెచ్చించగలుగుతున్నా. ఎవరైనా కానీ నొప్పి కలిగితే ఎవరు ఏది చేయరు. నాకు దీంట్లో సంతోషం ఉంది, మరి ముఖ్యమైనటువంటిది ఆనందం ఉంది. ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే సుఖము దీంట్లో లేదు. సుఖము సంతోషము వేరు వేరు కాదు అనుకుంటా ఉంటారు చాలా మంది. నా దృష్టిలో సుఖం వేరు, సంతోషం వేరు. సుఖం అనేది మన దగ్గర డబ్బు ఉంటే విలాసవంతమైనటువంటి కార్లలో తిరిగితే సుఖంగా ఉంటాం, విలాసవంతమైన భవనాల్లో నివసిస్తే సుఖంగా ఉంటాం, అది సుఖం. కానీ సంతోషం అనేది 10 మందికి ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడినప్పుడు మాత్రమే మన గుండె నిండా సంతోషం కలుగుతుంది. అటువంటి యొక్క సంతోషాన్ని నేనేం చేస్తానా, నేను నిజము రోజు అనుభవిస్తున్నా కాబట్టి నాకు దాంట్లో నొప్పి లేదు. చాలా మంది నేను ఈ విషయం మీరు అడిగారనే కాదు, నేను మా స్కూల్ డయాస్ నుంచి కూడా చెప్తుంటాను.
నేను ఇంత లక్షలు వీలైతే కోట్లు ఖర్చు పెట్టి ఊరికి అంతా చేస్తున్నాను అంటే నేనేం ఐఎమ్ నాట్ ఇన్నోసెంట్, నేను ఐఎమ్ నాట్ ఎ ఫుల్, నేను అమాయకుని కాదు తెలివి తక్కువ అని కాదు. కానీ నేనేం చేస్తున్నాను అంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటారు. ఒకరు లిక్కర్ తీసుకునే వానికి లిక్కర్ బాటిల్ దొరికితే వాడు సంతోషంగా హ్యాపీగా ఉంటాడు. కార్డ్స్ ఆడేవానికి ఒక బ్యాంక్ డబ్బులు ఇచ్చి క్లబ్ పోయి ఆనందంగా ఉంటాడు. ఒక ఉమెనైజర్ ఉమెన్ దొరికితే హ్యాపీగా ఉంటాడు. నాకు సమాజానికి ఏదైనా మంచి చేస్తే నాకు సంతోషంగా ఉంటా, అది నేను. కాబట్టి ఐఎమ్ ద పర్చేసింగ్ ద హ్యాపీనెస్ అని నేను మీటింగ్ లో చెప్తుంటా. నేను కొనుక్కుంటానా డబ్బులు, వాళ్ళు కొనుక్కుంటాను కదా, బాటలకు వాడు 2000 3000 పెట్టి సంతోషం కొనుక్కుంటున్నాడు, ఇంకోటి కొనుక్కుంటాను. నేను సమాజానికి ఏదో కొనుక్కుంటున్నా బా, నా వరకు నేను ఆనందాన్ని సమాజానికి సేవ చేసి కొనుక్కుంటున్నా సంతోషాన్ని, అది నా ఇంటెన్షన్. కాబట్టి నేను వీలైన కాడికి సమాజానికి మీ ఛానల్ ద్వారా సూచించేది ఏంటంటే కుటుంబ వ్యవస్థ నుంచి కూడా కొంత బయటికి వచ్చి ఒక మంచి పౌరులుగా సమాజానికి ఏదైనా చేయగలిగితే అది చేయగలిగేది ఏంటి అంటే ఆర్థికంగా ఉంటే ఆర్థికంగా చేయొచ్చు, లేదంటే 4 మంచి మాటలు చెప్పచ్చు, లేదా 4 మంచి బుక్కుల్లో ఉండేది జ్ఞానాన్ని సంపాదించి అది ఇంకోరికి పంచచ్చు. ఇలా ఎవరి వరకు వాళ్ళు నిస్వార్థంగా కొంత సమాజానికి మనం సెటిల్ అయినాక చేయాలా. అలా చేస్తే అందరూ అన్ని గ్రామాలు ఇమ్మకుంట్ల లెక్కనే ఉంటాయనేది నా సూచన. ఎక్సలెంట్ ఉంది సార్, నిజంగా చెప్తున్నాను. మీరు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు సార్. అంటే మీ వరకు రాకపోయిండొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్ విషయమే సార్, ఎక్సలెంట్ గా తయారైంది సార్. ఏంటని అడిగితే మేము అక్కడ చేశాము, అక్కడ మాకు సపోర్ట్ చేశారు, సో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీకు తెలియకుండా కూడా మిమ్మల్ని చూసి మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకొని చాలా మంది ఇది అవుతున్నారు. నాకైతే ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్, ఇలాంటి గొప్ప వ్యక్తితో మీట్ అయిన సంతోషం. మీ ఛానల్ ద్వారా ఇంకా 10 మందికి ప్రేరణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.